ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. అంటే ఆ టైంలో రవితేజ గారితో కూడా మీరు ఒక స్క్రిప్ట్ చెప్పున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. అవును. సో ఏమైంది మరి అది? లేదు చెప్పాను. ఆయన కథ అంతా విన్నారు, ఫుల్ ఎంకరేజ్ చేశారు, అంతా బాగుంది. లాస్ట్లో ఇది మనకు సెట్ అవుతుంది అబ్బాయి అనేసారు. ఓకే. ఎందుకంటే ఈ క్రాక్ తర్వాతే ఇలాగ గవిరెడ్డి ఒక స్టోరీ చెప్పారు రవితేజకి. సో ఆల్మోస్ట్ ఓకే అయిపోవచ్చు, ప్రొడక్షన్ హౌస్ కూడా రెడీగా ఉంది ఫర్ అడ్వాన్స్ ఇవ్వడానికి అన్నట్లుగా టాక్ వచ్చింది. సో ఓకే మంచి ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అనుకునే టైం మళ్ళీ అది సడన్ గా కథ అనేది నచ్చకపోతే మనం ఏం చేయలేం కదండి. ఓకే. అంటే ఎక్కడ అది బ్రేక్ పాయింట్ అలా ఏం లేదు, అలా ఏం లేదండి. ఆయన చూసే టైము లేదంటే ఆయన ఆలోచించే ఆ టైంలో మనకు నచ్చిన కథ మనం చెప్పలేకపోవచ్చు అంతే. దట్టు ఆయనకి చాలా రోజుల తర్వాత హిట్ ఒకటి వచ్చింది, అది మంచి హిట్. ఆయన ఏమి కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు అలాంటిది ఏమి ఉండదండి. ఆయన కథ నచ్చితే చేస్తారు అంతే. రవితేజ గారిలో ఉన్న గొప్ప ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు గోపి గారిని కానీ బాబీ గారిని కానీ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు కదండి. సో కథ నచ్చి ఆయన సెట్ అవుదాం ఉంటే చేసేస్తారు అంతే. నాకున్న తెలిసినంత వరకు అది మాత్రం అంతే. లేదు అది కరెక్టే. ఎందుకంటే మోస్ట్లీ రవితేజకు ఉన్న బ్రాండే అది కదా. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తారు, కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఎక్కువ ఇస్తారు, రిస్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికి మించి ఒక ప్రాజెక్ట్ చిన్న పాయింట్ నచ్చితే ఆ పాయింట్ మీద బేస్ చేసుకుని పెద్దగా ఆలోచించరండి, చేసేస్తారు అంతే. ఓకే. సో అది వర్కౌట్ అయి ఉంటే కనుక ఇప్పుడు గవిరెడ్డి ఇంకొక ఏముందిలేండి, ఇప్పుడు కూడా హ్యాపీయే కదా. అయితే అప్పుడు శుభం వచ్చేది కాదు, ఒకవేళ అది వర్కౌట్ అయ్యి. అవునవును.